మీకు పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పెసరపప్పు ఒక హాఫ్ కప్పు, 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం గీ అండ్ కొంచెం మిరియాలు, వేరుశనగ పలుకులు, కాజు, జీలకర్ర, ఆవాలు, కొంచెం టేబుల్ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాం. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, ఒక చిన్న స్పూన్, చిటికెడు. కొంచెం ఆయిల్ అండ్ గీ రెండు వేసి లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు హాఫ్ కప్పు అంటే చిన్న దాంట్లో హాఫ్ గ్లాస్ కానీ హాఫ్ కప్పు కానీ తీసుకున్నాను నేను. ఇంచుమించు ఈ గ్లాస్తో ఇక్కడికి హాఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ రైస్ ఏమో ఇట్లా హాఫ్ పైగా కొంచెం రైస్ తీసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చి అంతా, కొంచెం పల్లీలు, నెక్స్ట్ కాజు అన్నీ వేగిన తర్వాత రైస్ వేసుకున్నాను. 2 మినిట్స్ సిమ్లో ఉంచి లైట్గా ఇట్లా ఫ్రై చేసుకుని ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పుకి పైగా రైస్ తీసుకున్నాను కదా, ఈ కప్పుతో కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెంగా నేనైతే 5 గ్లాసెస్ తీసుకుంటున్నాను దీంతో. ఫోర్ గ్లాసెస్ కదా, ఇంకో గ్లాస్. అంటే ఇది ఎంత మెత్తగా కొంచెం ఇదిగా వస్తే అంత బాగుంటుంది. మొత్తం పెసరపప్పు రైస్ అంతా బాగా ఉడికి దగ్గర మెత్తగా అయిపోవాలి. ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. వాటర్ కూడా అందుకే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హై చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడం. లైట్గా సాల్ట్ యాడ్ చేద్దాం, సరిపోతుంది ముందేసిన సాల్ట్. కొంచెం అప్పుడే కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయటం.